హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు పల్లె ఎక్స్పెరిమెంట్ ఛానల్. ఈరోజు క్రేజీ ఎక్స్పెరిమెంట్ ఛాలెంజ్, అలా ఛాలెంజ్ చేస్తున్న ఒక ఛాలెంజ్. 115 కిలోమీటర్లు ఎంతసేపట్లో పోతున్నా చూద్దాం బైక్ మీద. అది కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి బండి మీద చూద్దాం. లగేజ్ చేసుకొని ఈ బండి మీద లగేజ్ చేసుకొని పోవాలి. ఎంతసేపట్లో పోతున్నా చూస్తా ఈ బండి మీద. చూద్దాం 115 కిలోమీటర్లు. పొంగ పొంగ చెప్తే ఏడిపోతున్నాను. అది కూడా స్క్రీన్ షాట్ లో పెడతా. అది కూడా చూడండి ఒకసారి. చలో రైడ్ స్టార్ట్ చేద్దాం. వెళ్ళినా నేను స్టార్ట్ అయినా ఆల్రెడీ. టైం వచ్చేసి 6:47 అవుతుంది. స్క్రీన్ మీద ఇస్తా చూడండి ఒకసారి టైం. బయట వెళ్ళినా ఇప్పుడు పోతున్నాయా. చల్లగా ఉంది వాతావరణం అంతా. చూడండి ఫ్రెండ్స్, పోతున్నాయ్యా. వెళ్ళినా మూడు పడదాం చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఐసమ్మ ఐసమ్మ శ్మశాన వాటిక, చెరుపొకపుంటి శ్మశాన వాటిక. సరే సరే, ఒడ్లు తవ్వంటాను. ఒడ్లు ఈ టైంలో అయితే తిప్పాలి. మళ్ళా వస్తుంది, చలి పెడుతుంది. అస్సలు టైంకి వెళ్ళినా. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఒకప్పుడు ఫ్యాక్టరీ ఉండే ఫ్రెండ్స్. ఇదంతా ఫ్యాక్టరీ ఉండే. బంక్, పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. బంక్ లో పెట్రోల్ కొట్టించుకుందాం. ఉన్నారు 250.
యూట్యూబ్ యూట్యూబ్ ఈ బంకులో వీడియో తీస్తే అందరు పరిచయం అవుతారు, ఎందుకు తీస్తారు అనుకొని అందరు చూస్తారు, విచిత్రంగా చూస్తారు వాళ్ళను ఈ వీడియో తీసిన కొద్దీ. డిఫరెంట్గా చూస్తారు అందరు ఘోరంగా. ఓకే ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇట్లుంది బంకులా. పోతున్నా ఆల్రెడీ మన బైపాస్ ఉంది, బైపాస్ వచ్చి బైపాస్ బైపాస్ పోయినా మాట ఏ టెన్షన్ ఉండదు ఇక. బైపాస్ వేయడానికి బాగా ఖర్చు ఉంటుంది, రోడ్ అంతా ఖర్చు బైపాస్ వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక. పోతున్నా బైపాస్ కూడా పోతుంది ఇక. బైపాస్ ఎక్కినామంటే దూరం ఉన్నది, పోవద్దు ఇక ఫాస్ట్గా. Toll gate. No. Document toll gate. Tupandi. చూడండి.
చూడండి ఫ్రెండ్స్, దీని మీద పెట్టి తీద్దామని చూసిన విరిగిపోయింది అంతా. ఇదే ఉండే ముఖ్యం ఇప్పుడు. దీంతోనే తీద్దాం అనుకున్నా, ఇక మొత్తం చేతితోనే పెట్టుకోవచ్చు, ఇవ్వాలి ఇక తప్పదు ఇక. విరిగిపోయింది ఇక, చూడండి ఒకసారి. ఘోరం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు తీద్దామంటే ఎట్లా, ఇప్పుడు మొత్తం చేయి పెట్టే తీయాలి, చేతితో పట్టుకొని తీయాలి వీడియోలు. ఇట్లా పెట్టుకొని తీద్దామని అనుకున్నా, కానీ ఫెయిల్ అయింది. బ్యాడ్ లక్. అవుతాయి, ఏం చేద్దాం ఇక. పోయింది ఫ్రెండ్స్, విరిగిపోయింది ఇక. ఏం చేస్తాం, ఏం చేయలేము ఇక మనం కూడా. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఇక. చెయ్యులు ఉన్నాయి కదా, చేతితో ఎట్లా వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్. వేస్తుంది, ఇప్పుడు తల్లి పోయింది, తల్లి ఎట్లా పోతుంది కాబట్టి తల్లి ఘోరంగా ఉంది. ఘోరం అంటే ఘోరం. బ్రేక్ తీసుకున్నా ఫ్రెండ్స్, కొద్దిసేపు బ్రేక్ తీసుకున్నా. హైదరాబాద్కి ఎంట్రీ అయినట్టే ఇక. నేను కూడా పోవాలి ఇక, స్టార్ట్ కావాలి. కొద్దిసేపు బ్రేక్ అనే ఆగిన జర 2 నిమిషాలు అంతే, అంతకంటే ఎక్కువసేపు ఉందా కొట్టాలి. ఎంత స్పీడ్ అయితే అంత స్పీడ్ పోవాలి. ఇప్పుడు తొందరగా ఏరుకోవాలి. ఎంత టైం పడుతుందో చూద్దాం. 11:09 వచ్చింది ఫ్రెండ్. 11:09 వచ్చింది. చూద్దాం ఎంతసేపు అలా పోతున్నా. చూడండి ఇంకా. ఏమన్నా ఉన్న టాపిక్ వెళ్దాం అవుతుంది. ఈ టాపిక్లో సిటీ ఎంట్రీ అయినాక ఘోరంగా ఉంది ఈ టాపిక్. అయ్యో దమ్ము అవుతుంది ఇలా, ఘోరంగా దమ్ము అవుతుంది. ఏం చేస్తాం మరి, ఏం చేయాలి, పోవాలి. లేట్ అవుతుంది. ఎంత తొందర పోదామంటే అంత ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. ఇంకా జల్దీ వస్తాయి కానీ చలి పొద్దుగాల ఘోరంగా పెట్టింది అసలు.
దానివల్ల ఇంత కారణం, మధ్యలో ఇంత మైకు సెట్ ఖరాబ్ అయ్యింది, అది ఇంత అది తిరిగిపోయింది. పన్న ఎవరికి ఇబ్బంది అవుతుంది, ఘోరంగా అవుతుంది. ఇంకోటి వేయించిన స్టాండ్, అది నీకు చూపెట్టలే, అది కూడా వేయించిన, అది పెట్టిన షేక్ అవుతుంది. అదే డబ్బింగ్ చెప్పేటప్పుడే అర్థమవుతుంది అది షేక్ అవ్వడం. ఘోరంగా అయింది అనుకో పరిస్థితి, ఘోరంగా ఉంది ట్రాఫిక్ అయితే. ఏం చెప్పలేము అసలే. పోదాం ముందుకు సాగిపోదాం, అట్లనే సాగిపోవాలి, అట్లనే ఇక. అయింది బస్సు, ఘోరంగా ఉన్నది బస్సు పక్కటి వేడిగా ఆగమంటుంది. ఈ ఎండ పొద్దుగాల చలి పెట్టింది కదా, ఇప్పుడేమో ఉడుకు ఘోరం ఉంటుంది. ఊళ్ళో హైదరాబాద్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే బండ్లు బిల్లు తిరుగుతాయి కాబట్టి చలి తక్కువ ఉంటుంది. ఊళ్ళలో ఎక్కువ ఉంటుంది చలి, ఇక్కడ తక్కువ ఉంటుంది. హైదరాబాద్లో బండ్లు, ఈ బిల్డింగులు దగ్గర ఉండి చెట్లు ఉన్నాయి కదా ఎక్కువ, దానివల్ల మామ పోతుంది ప్లేస్ మన పోవాలి, ఇక పోతున్నాయి, ఇక పోవాలి. వచ్చేసినాయి, జూబ్లీ దగ్గరికి వచ్చేసినాం. పోతున్నాయి, అట్లనే పోతున్నాయి, పోవాలి. ట్రాఫిక్ ఘోరంగా ఆగిపోతుంది, ట్రాఫిక్ వల్లనే ఎంత లేట్ అయిపోతుంది. ఏం చేస్తాం, పోవాలి అట్లనే ఇక. పోతూ ఉండాలి ముందుకు సాగిపోవాలి, సాగిపోతూ ఉండాలి. వచ్చేసింది జూబ్లీ బస్ స్టాండ్, పోవాలి. వయ్యా అనుకుంటా ఉరకాలి, ఏం చేద్దామా, పోవాలి. ఛాలెంజ్లు ఇంకా ముందు ఇంకా మంచి ఛాలెంజ్లు ఉంటాయి. ఘోరంగా పెడతా, ఇంకా ఘోరంగా చేద్దామని చూస్తున్నా, ఘోరంగా చేయాలి. ఇంకా మంచి కామెంట్ పెట్టాలి, నాకు మంచిగా కామెంట్ పెడితే ఏమేమి చేయాలో చెప్తే ఇంకా మంచి తీస్తే ఇంకా మంచిగా తీస్తాను. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత మంచి వీడియోలు తీసి ఇంకా ఎట్లా అంటే మీరు చెప్పిన బట్టి నేను ఇంకా చూస్తా, సెర్చ్ చేస్తే ఇంకా మస్తు ఉన్నాయి. ఇంకా చేస్తా క్యాంపింగ్ వీడియోలు ఇట్లా, ఇంకా ముందు క్యాంపింగ్ ఎందుకు పోతున్నా తెలుస్తుంది హైదరాబాద్లో. ఇంకా ముంబటి ఉన్నాయి, చెప్తా. ముంబటి వీడియోలు ఉన్నాయి, ఇంకా మస్తు ఉన్నాయి. ఈ హైదరాబాద్కి ఎందుకు వస్తున్నా అంటే నేను ఈయనే ఉంటా, అసలు హైదరాబాద్లో ఉంటా. ఊళ్ళో తక్కువ, హైదరాబాద్లో ఎక్కువ ఉంటా. హైదరాబాద్లో వర్క్ చేసుకుంటా, దానివల్ల హైదరాబాద్లో ఉంటాను నేను ఎక్కువ శాతం. ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలు చూడవచ్చు. నేను హైదరాబాద్ మా రూమ్ నుండి చేస్తుంటే, ఆ రూమ్ నుండి చేసిన. ఇప్పుడు ఊళ్ళో పోయినప్పుడు, ఊళ్ళో ఉన్నప్పుడు చేస్తున్నా. నాకేంటంటే ఊళ్ళో చేసుకుంటే ఇంకా మంచిది కాబట్టి చూస్తున్నా, అదే ట్రై చేస్తున్నా. ఊళ్ళో నుండి ఎక్కువ ట్రై చేస్తున్నా. షేక్ అవుతూ ఉంటుంది, అక్కడక్కడ షేక్ అవుతుంది. ఇంకా మంచిగా చేసుకోవాలి. జూబ్లీ బస్ స్టాండ్ అదే పోతుంది, ఆటోలు బిటోలు స్టాప్ పాడినది, పోవాలి ముందుకు, అట్లా పోతూ ఉండాలి. ఘోరంగా ఉండదు అనుకో పరిస్థితి. స్పీడ్ పోలేము, ఈ ట్రాఫిక్లలో చేయలేము, ఏం చేస్తాం, నడిచిపోవాలి అట్లనే, పోతూ ఉండాలి ట్రాఫిక్లో. ఇక సరేనా, నాదే నేను ఒక మనం అనుకుని చూస్తున్నా. ఇట్లా ఘోరంగా అయినా నేను దుమ్ముకు కాదు, ఘోరంగా పడ్డది అనుకో దుమ్ము అయితే చూసుకుంటున్నా. అట్లే పోతూ ఉంటా, ముంగడికి పోతూ ఉంటున్నా. సాగిపోవాలి, అట్లా సాగుతూ ఉండాలి. అవుతుంది, ఘోరంగా అవుతుంది. ఆయన మళ్ళీ ఒకసారి ఆయన ఎంతసేపు పక్క చూద్దాం. ఇంకా
మనం స్టార్ట్ చేద్దాం మళ్ళీ రైట్. అసలు మన ముప్పల్ కాడికి వచ్చేది ఎంత కిలోమీటర్లు అనుకున్నాం కదా. అసలు ఫస్ట్ 135 కిలోమీటర్లు అనుకున్నాం. 100 కిలోమీటర్లు పోదాం అనుకున్నా ఫస్ట్ అయితే. నేను ఇంకా కొద్దిగా ముంగడి పోవాలని 135 కిలోమీటర్లు డిస్టెన్స్ పెట్టుకున్నా. కొద్దిగా అంతుంది ఇంకా. వీడికి 106 కిలోమీటర్లు వచ్చింది ముప్పల్ కాడికి. వీటికి నుంచి ఇంకొక 106 అంటే 115 అయితే లెక్కేసుకోండి ఒకసారి. నా ఫాస్ట్గా రాదు ఇప్పుడు. 15 దాని లెక్కే చెప్తారండి అండి. ఎందుకంటే వీడికి వచ్చేది ఇంకో కొద్దిగా ముందుకు పోవాలి. వెళ్ళిపోయిన దాటినాక కొద్దిగా ముంగడికి అది కాడ సైడు రోడ్ అంటే
హాయ్ ఫ్రెండ్స్, మనం రీచ్ అయిపోయినాం ఆల్రెడీ. రీచ్ అయినాం 6:46 6:46 స్టార్ట్ అయితే ఇప్పుడు 11 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంతసేపు అయిందో క్యాలిక్యులేట్ చేద్దాం ఒకసారి, ఎంతసేపు పట్టిందో. 3 గంటలు పట్టింది ఫ్రెండ్స్ ఆల్రెడీ. అట్లా బండి మైకులు సరిగా పని చేయక దానివల్ల కొద్దిగా లేట్ అయింది, లేకపోతే ఇవరకు అయిపోవు అసలు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఇంకా తొందరగా అద్దుంటే కానీ దానివల్ల కొద్దిగా లేట్ అయింది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.